అతని కోపం తెప్పించారనుకో, అతను లోపలికెళ్ళి మీ మీద కేసు పెడతాడు. వద్దు, ఇచ్చేస్తాను. వెళ్ళొస్తాం బాబు. ఇక పదండి, సాటి ఆడదానిగా మీ జాలి చూపించండి. పదండి. ఛీ! రండి మేడం, సైన్ చేయండి, కేసు ఫైల్ చేస్తాను. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను సార్. ఏంటి మేడం, మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? చెప్పండి. చచ్చా, నేను బెదిరిస్తే బెదిరిపోతానా? నేను జమీందారునండి. ఆహా, భయపెడితే ఊహల్లోకి వెళ్తారా ఏంటి సార్ మీరు? చెప్పండి మేడం, సార్ మళ్ళీ నేనేదో చేశానని నన్ను అపార్థం చేసుకుంటారు. చెప్తున్నాను గచ్చా, నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడేమో అంతగా ఎగిరి కరగనని చెప్పి వెళ్ళి కరిగిపోయి వచ్చారు. అంతగా ఇతను ఏం చెప్పాడు మేడం? ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు? చెప్పినా నేను వింటానా? పొరపాటు ఎక్కడో జరుగుంటుందని, అది అమ్మాయి వల్ల అయ్యుండదని నేనే నమ్ముతున్నాను. పాపం సార్ అమ్మాయి. అందుకే నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. మేడం, మళ్ళీ వచ్చి కేసు అన్నారంటే కుదరదు, ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటారు సార్? అంటే క్లోజ్ అయిన కేసు మళ్ళీ ఓపెన్ అవుద్దా? ఏంటి? అదే సార్, మేడం మళ్ళీ వచ్చినా ఒకసారి క్లోజ్ అయిన కేసు మళ్ళీ ఓపెన్ అవ్వదు కదా అంటున్నాను. నేను రాను సార్, నేను జమీందార్ని. మాటిస్తే మాటే. కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, అంతే. ఇది ఫిక్స్. సరే, ఇక్కడ సంతకం పెట్టండి. కల్పన, ఆ అమ్మాయిని వదిలేయండి. చేశాను సార్, వస్తాను. నేను వస్తాను సార్. ఇంకా రావద్దు, నాకు తల పగిలిపోతుంది. పదకంగోత్రి. మంగమ్మ గారికి ఏం చెప్పావు? నిజం చెప్పాను. సిద్ధు, ఏం చేసావు? ఆ అమ్మాయికి ఏం చెప్పావు? కేసు వద్దని వెనక్కి తీసుకోమని నన్ను వెనక్కి పంపించేమంది. వచ్చేసావుగా, ఇంకా విషయాలు ఎందుకు వదిలే? అరే, నన్ను ఎందుకు వద్దంత చెప్పమంటే మాట దాటెత్తావేంటి? ఏం చెప్పావో చెప్పు. ఇంకేం చెప్తావు? ఏం చెప్తే పని అవుతుందో అదే చెప్పాను. అదే ఏం చెప్పావు? హోమ్ మినిస్టర్ కొడుకునని బిల్డప్ ఇచ్చాను. పిచ్చిది నమ్మేసింది. నమ్మిందా? మా డాడీకి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. దెబ్బకి బెదిరిపోయింది. డమ్మీ కేసేసి నిన్ను లోపల ఇస్తారని కూడా చెప్పా. వణికిపోయింది. కేసు వాపస్ తీసుకుని నిన్ను వదిలేమని చెప్పింది. నువ్వు చెప్పింది అదెలా నమ్మిందబ్బా? నువ్వు నేను కోటీశ్వరుని అనుకుని నమ్మలా? ఇది అంతే, నమ్మించి పారేసా. అమ్మో, నువ్వు మామూలుడివి కాదు, మాయలోడివి. అలాంటి మాయలేడికి ఇలానే చేయాలి గంగోత్రి, నీకు తెలీదు. ఏదోలే, నన్ను విడిపించో. థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్లేంటి? నీకు కష్టం వస్తే నేను చూస్తూ ఉండగలనా? నా దేవతను అలా చూడగలనా? ప్రాణం పెట్టాను.
ఆ, అంటే నాకు పనిప్పించి నా కడుపు నింపుతున్న దేవతవు కదా, ఆ ఉద్దేశంతోనే అలా అన్నానన్నమాట. ఓ, నీకు వేరేలా ఏమైనా వినిపించిందా? ప్రస్తుతానికి నాకంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది గంగోత్రి? నేను వండిన వంటలు ఫుడ్ పాయిజన్ ఎలా అయ్యాయో తెలియడం లేదు. నిజంగా నాకే పాపం తెలీదు. నాకు తెలీదా? ఆ అమ్మాయే కావాలని చేసుంటుంది, అందుకే నా తెలివితో తిప్పికొట్టా. నువ్వు రాకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో. నేను రాకుండా ఎలా ఉంటాను? కిచెన్ మహారాణి వంటల పోటీ కాంటెస్ట్. ఈ వంటల పోటీలో గెలిచిన వారికి అక్షరాల 1,00,000 రూపాయల బహుమతి ఇవ్వబడును. ఏంటి గంగోత్రి, ఏంటి అలా చూస్తున్నావు? ఆ పోటీలో నాకు పాల్గొనాలనుంది. వెళ్ళు. కుదురుద్దా? ఆడికంతా వంటల్లో బాగా సేతిరిగినోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వస్తారు. వాళ్ళ మధ్యలో నేను గెలవగలనా? ఏంటి, నువ్వు భయపడుతున్నావా? భయం అంటే అక్కడ ఎలా చేయాలో నాకు తెలియదు కదా. దానికేముంది, ఎవరన్నా మంచి చెఫ్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకో, సరిపోతుంది. ఆ, నాకంత ట్రైనింగ్ ఏ షెఫ్ ఇస్తాడబ్బాయ్? పోనీ నీకే చెఫ్ కావాలో చెప్పు, నేను ట్రై చేస్తాను. నాకు తెలిసిందే ఒకే షెఫ్, పేరు చంద్ర సిద్ధార్థి గారు. నా పేరు చెప్తుందంటే గంగోత్రి, నీకు ఆయన తెలుసా? ఆహా, ఆయన ఎలా ఉంటారో తెలీదు. ఒకసారి హోటల్ దగ్గర ఆయన గురించి ఎవరో కస్టమర్లు గొప్పగా మాట్లాడుకుంటుంటే విన్నాను. గొప్పగానే విన్నావా? అయితే నువ్వు నా ఫ్యాన్వి. అసలేం విన్నావు గంగోత్రి? అది ఆయన వండితే మామూలుగా ఉండదంట. కొత్త కొత్త వెరైటీలు కనిపెట్టడంలో ఆయన తర్వాతే అంట. విదేశాల్లో కూడా ఆయన వంట అంటే పడిసత్తారంట. ఓ, అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నావా? అది అయ్యే పని కాదులే. ఎందుకు కాదు? ఆయన ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో ఎవరికి తెలుసు? నీ ముందే ఉన్నాను. ఒకవేళ ఉన్నా నా కోసం వస్తాడా ఏంది? వచ్చానుగా. మనకంత భాగ్యం లేదులే. నేనే. ఏంటి, ఏం మాట్లాడవే? అది తర్వాత చూద్దానే గాని ముందైతే నీ అప్లికేషన్ పంపివు. నువ్వు ఆ పోటీలోకి వెళ్లేలాగా నేను చేస్తానుండు. నువ్వెలా సత్తావు? ఆ, ఏముంది, ఈసారి చీఫ్ మినిస్టర్ మా బాబాయ్ అని చెప్తాను. నువ్వు చెప్పినా చెప్తావు. అట్ట ఏం వద్దులే బాబు, పద. నేను పంపుతాను కదా. చెప్తే వినవు కదా. సర్లే, అది వచ్చినప్పుడు సంగతి, పద. డబ్బులు ఇది అమ్మేద్దామా? యాచే చిన్నగా ఉంది, ఎవరు చూడట్లేదు కదా. డబ్బులు డబ్బులు నాయాలి. సుక్క లేకపోతే నాలుగిత మరి మడత పడిపోతుంది. జేబులో సిల్లి కావలేదే. ఇంట్లో వాళ్ళు అడిగిన లేమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నాలుక మీద మందు పడకపోతే తడి లేకుండా పోతుంది బాబాయ్. టీవీ తీసుకెళ్ళిపోతా. భ్రమరాంబా, 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 నీ ఫోన్ తీసుకురా. ఏంటండి అంత హడావుడి పడుతున్నారు? ఎవరికి ఫోన్ చేయాలి? నా ఫోన్కే భ్రమరాంబా, గంగమ్మకి ఇచ్చాను కదా. తను చూడాల్సింది చూసిందో లేదో అని తెలుసుకోవాలి. నేను ఇచ్చిందే అందుకు. గంగమ్మ అందులో ఉండాలి. తనెవరో, తన తల్లెవరో తెలుసుకోవాలి. తానే జమీందారి వారసురాలని తను తెలుసుకోవాలి. ఆ దుర్మార్గురాలైన మంగను బయటికి గెంటి తన స్థానంలో ఆ సింహాసనాన్ని గంగ అధిష్ఠించాలి. అదే నా ఆశ, నా లక్ష్యం. అమ్మా, మోయలేకపోతున్నా.
ఇదెవరిదబ్బా? ఎక్కడో చూసినట్టుంది. గంగదా? లేదు. అక్కక? లేదు. మరి బావదా? అసలే లేదు. వీళ్ళెవరిది కాకపోతే మనం మందు సొక్కేసుకోవచ్చు అంతే. తడుచులే కదా. ఎవడను? ఓ మేకలాగా అరిచేస్తున్నావు. నోర్మి మందే వేస్తా, నేను తాగేస్తా. ఏడకు మామా, ఈడకే. తాగడానికేనా? ఆ, నా దగ్గర పెద్ద డబ్బులు మునుగులుతున్నాయి, నేను తాగేస్తా. భలే చెప్పవులే. రూపాయి లేదు ఇక్కడ, నువ్వు ఇస్తా బా ఇయ్యి. నా కాడ లేవు. నా కాడ ఉన్నాయి, నా కాడ కూడా లేవు. ఆ? ఏటి మామా, నీ కాడ ఏదో శబ్దం వస్తుంది. అది సుఖపడలేదు కదమ్మా, ఒళ్ళంతా అదురుతుందంతే. వెళ్ళొస్తానమ్మా. అమ్మా గంగా, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే పెద్దమ్మా. ఇక్కడ మీ మావయ్య ఉండాలే, చూసావా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు. డబ్బులు అడిగి తీసుకోకుండా పోయాడే. నేను లేవని చెప్పానని అలిగాడా ఏంటి? సూత్తంటే అలిగినట్టు కనపడలేదు పెద్దమ్మా. ఏదో ఎత్తుకుపోతున్నట్టు అనిపించినది. అయినా మన ఇంట్లో ఎత్తుకుపోవడానికి ఏముందిలే అమ్మా. ఏంటమ్మా గంగా వెతుకుతున్నావు? గురువు గారి ఫోను కనపడలేదు పెద్దమ్మా. అంటే మామే. అమ్మ గంగా, అరే కొనుక్కోండ్రా బాబా. సారు, మా అమ్మకు బాగాలేదు సారు, ఆసుపత్రిలో వేసాము, మందులో డబ్బులు లేవు. ఈ సెల్లు పట్టుకొని డబ్బులు 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 ఇవ్వండి సారు. నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. ఎంత కావాలి? ఒక్కొక్క 1000 సార్లు సారు. మీ పేరు చెప్పుకొని మందులు వేసుకుంటాం. అంత డబ్బు లేదయ్యా. మరి ఎంతనే అయ్యా? ఒక 100 అయితే ఉంది. అదనే ఉందా? ఆ, ఇచ్చేసి. మంచి ఫోన్ బాబు, మంచి ఫోన్, మీరు అదృష్టవంతులు. ఏంటమ్మా, ఆ ఫోన్ నేను కొనుక్కున్నాను. మేము అమ్మట్లేదు, వెళ్ళండి. అదేంటి? వెళ్ళమన్నానా? పదరా. ఏటి మామా, మనది కాంతి కూడా అమ్మేస్తావా? అది నిన్ను నమ్మి ఇంట్లో ఏది పెట్టలేకపోతున్నాను. నా రావడం కాస్త ఆలస్యమై ఉంటే గురువు గారికి ఏం సమాధానం చెప్పేదాన్ని? ఇది గుర్రుగారిదా అమ్మా? చూడు, ఈసారి అస్సలు ముట్టుకోను, నువ్వు ధైర్యంగా పెట్టుకో ఇంట్లో. ఇంక నిన్ను నమ్మలేను. ఇప్పుడే వెళ్ళి గురువు గారి ఫోన్ గురువు గారికి ఇచ్చొస్తాను. ఇప్పుడు ఎందుకులే అమ్మా, ఎండగా ఉంది. పర్వాలేదు, ఇది ఇంకా ఇంట్లోనే పెట్టుకొని క్షణక్షణం భయపడుతూ ఉండలేను. వస్తాను. చేద్దాకొచ్చి నా నోటికి అందకుండా పోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? నాలుగంతా పీకేస్తుంది బాబోయ్. ఏమైందండి? రింగ్ అవుతోంది కానీ తీయడం లేదు. పోనీ జగదీశ్వరి గారికి ఫోన్ చేసి కనుక్కోండి, ఏ విషయమైనా తెలుస్తుంది కదా. హ్మ్. గంగా, ఎక్కడున్నావమ్మా? నీ ఆచుకి తెలుపమ్మా. అమ్మగారు, అమ్మగారు, ఫోన్ వచ్చింది. హలో గురువుగారు, నమస్కారం. చెప్పండి. అమ్మా, చెప్పండి గురువుగారు. డబ్బులేమన్నా కావాలా? లేదమ్మా, మిమ్మల్ని ఓ ముఖ్యమైన విషయం అడగడానికి ఫోన్ చేశాను. ముఖ్యమైన విషయమా? ఏంటది గురువుగారు? అదేనమ్మా, గంగ గురించి మీకు తెలిసిందమ్మా? ఇంకా ఏం తెలియలేదు గురువుగారు. గంగా ఆచుకి ఎలా తెలుసుకోవాలో కూడా నాకేం అర్థం కావట్లేదు.
ఇదేంటి ఈవిడ ఇలా అంటున్నారు? మధ్యలో ఏదో జరిగింది. ఇది ఫోన్లో తేల్చే విషయం కాదు. గురువుగారు అమ్మా, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? గంగ గురించి మాట్లాడాలి. అవునా గురువుగారు? మీరు గంగ గురించి చెప్తానంటే రాకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే వస్తాను. ఓ, ఇక్కడే నక్కి వింటున్నారా? నేను చూసుకోలేదే. ఇప్పుడేం చెయ్యాలి? సారీ అండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ సంగతి మర్చిపోయి వస్తానని చెప్పేశాను. హాస్పిటల్ అంటే మంగా వెళ్తే విషయం తెలిసిపోతుందేమో. ఏహే ఉండు. ఈ మధ్యన ఆరోగ్యం బాగుండలేదండి. ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటున్నాను. వెళ్తే తెలిసిపోతుంది కదా. రేపు మిమ్మల్ని కలుస్తానండి. ఉంటాను. హా. ఏంటమ్మమ్మా అంత టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? అయ్యో ఏమి లేదే, ఒంట్లో కొంచెం నలతగా ఉంటాను. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓహో, ఎవరు ఫోను? నాకు తెలిసిన వాళ్ళ, నీకు తెలీదమ్మా? ఆ గంగ గురించి ఏంటో మాట్లాడుతున్నట్టున్నావు. ఓ, ఇది వినే వచ్చావా? ఏం లేదే, గంగ దొరకలేదని నేను బాధపడుతున్నాను కదా. నా బాధను చూసి తట్టుకోలేక ఇంటికి రండి, గంగ చిన్నప్పటి విషయాలు నెమరు వేసుకుందాం, అప్పుడు మీ బాధ కాస్త తగ్గుతుంది అన్నారు. నేను సరే వస్తానన్నాను. హాస్పిటల్కి వెళ్లేది గుర్తొచ్చి ఇప్పుడు రాను అన్నాను. అంతే. ఓహో, అంతేనా? అంతే అంతే, ఇంకేం లేదమ్మా. నేను హాస్పిటల్కి వెళుతున్నాను. ఇల్లు జాగ్రత్తమ్మా. కారు తాళాలు ఎక్కడ పెట్టాను? కొంచెం జరుగు. అమ్మా మంగా, అక్క హాస్పిటల్కి వెళ్ళిందంటే రోజు మనం కలిపే మందు గురించి తెలిసిపోతుందేమో. అబ్బా నీ గోలేంటి? ముందావిడ ఎవరితో మాట్లాడిందో తెలుసుకోనివ్వండి. పంతులు చేస్తాడా? సంథింగ్ రాంగ్. మంగ వచ్చేస్తుంది. సెల్ ఎక్కడ పెట్టాను గుర్తుకు రావట్లేదే. ఇక్కడుంది అక్క. ఇక్కడ పెట్టానా? అయ్యో, సరే హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను. వెళ్ళిరామమ్మా. ఇది నేను చెప్పింది నమ్మేసినట్టుంది. నాకు కావాల్సింది అదేగా. వెళ్ళొస్తానా? ఇంకా చూస్తావేంటమ్మా? పదా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కొనేద్దాం. ఏం పెట్టుకుందాం? మన దగ్గర ఏం ఉన్నాయని? నేనేమైనా వారసులను అయిపోయాను అనుకుంటున్నావా? డాక్టర్ని కొనిద్దామంట, డాక్టర్ని. ఆయన వదిలేయమ్మా, నాకెందుకో వదిన అబద్ధం చెప్తుందనిపిస్తుంది. అబద్ధమే చెప్పింది. ఆవిడ వెళ్తుంది హాస్పిటల్కి కాదు, పంతులు గారింటికి. వాడు గంగ గురించి ఏదో తెలిసే ఈవిడ్ని రమ్మన్నాడు. ఈవిడ మనకి కథలు అల్లి చెప్పి ఫోన్ మర్చిపోయి దొరికిపోయింది.